నల్గొండ జిల్లాలో పెను విషాదం జరిగింది. నిడమనూరు మండలంలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 6 మరణించగా మరొక 3కి తీవ్ర గాయాలయ్యాయి. సమీప బంధువు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే సమాచారంతో బయలుదేరిన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలోనే మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. 186 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 చనిపోగా మరొక 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మనం 186 కోదాడ జడ్చర్ల రహదారిపై ఉన్నాం. ఈ రహదారి వెంట ట్యాంకర్ టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మనం ఎదురుగా చూస్తున్న లారీనే రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న టాటా ఏసీని ఢీకొట్టింది. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. టాటా ఏసీ వాహనాన్ని లారీ వేగంగా ఢీకొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న వారిలో 4 అక్కడికక్కడికే చనిపోయారు. వీరందరినీ కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి మార్చరికి తరలించారు. వీరంతా కూడా ఈ రోడ్డు ప్రమాదం జరగడానికంటే కొద్దిసేపటికి ముందు ఇక్కడ నుండి ఒక 200 మీటర్ల దూరంలో ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ బైక్ యాక్సిడెంట్లో 2 వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి సమాచారం అందుకున్న బంధువులు, పెదవరం మండలం చెందిన బంధువులంతా కూడా ఇక్కడికి అతన్ని చూడటానికి బయలుదేరిన క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఈ ఘటన జరగడానికంటే ముందు 2 చనిపోగా మరొక 4 టాటా ఏసీ వాహనంలో చనిపోయారు. మొత్తంగా మృతులు మల్లెవానికుంట తండావాసులుగా, పుల్య తండావాసులుగా, వేంపాడు సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. తమ సమీప బంధువు చనిపోయారు, తీవ్ర గాయాలయ్యారనే సమాచారం మేరకు వారంతా కూడా హుటాహుటిన తెల్లవారుజామున బయలుదేరారు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. మొత్తం కూడా సంఘటన స్థలం అంతా కూడా రక్తసిక్తమైంది. వేగంగా వచ్చిన టాటా ఏసీ వాహనం పూర్తిగా కుడివైపు ఎదురుగా వస్తున్న వాహనాన్ని కుడివైపు వెళ్లి ఢీకొట్టింది. టాటా ఏసీ వాహనాన్ని పూర్తిగా ఎడమవైపు ఢీకొట్టడంతో డ్రైవర్తో పాటు ముందు కూర్చున్న వారంతా కూడా ఈ ఘటనలో చనిపోయారు. వెనుక కూర్చున్న వారు గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధానంగా అది లారీ అతివేగం ఒక కారణమైతే మరొక వైపు దట్టంగా కురుస్తున్న మంచు ఒక ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి ఈ సంఘటన స్థలం నుంచి 100 మీటర్లు ఎదురుగా మనం విజువల్స్లో చూస్తున్న సుదూర ప్రాంతంలోనే బైక్ ఒక వ్యక్తిని ఢీకొట్టింది. అందులో 2 చనిపోయారు. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి, బైక్ ఢీకొట్టిన వ్యక్తి 2 చనిపోయారు. చనిపోయిన వారిలో ఒక వ్యక్తిని వీరంతా పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మృతదేహాలన్నీ కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే 3 ఉన్నారో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.